స్వాతంత్ర్యానికంటే ముందే మహిళలే అత్యంత వివక్షకు గురయ్యారన్నారు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కృషి వల్లే నేడు మహిళలు అన్ని రంగాల్లో సమానంగా రాణిస్తున్నారని ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత అంబేద్కర్ లా మినిస్టర్గా హిందూ కోడ్ బిల్లును ప్రవేశపెట్టడం వల్లే జెండర్ ఈక్వాలిటీతో పాటుగా ఈక్వల్ రిజిస్ట్రేషన్స్, డౌరీ ప్రొహిబిషన్స్ చట్టాలు అమలయ్యాయని ఆయన గుర్తు చేశారు. ఈ మేరకు హైదరాబాద్ నిజాం కళాశాలలో తెలంగాణ మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరేళ్ల శారద ఆధ్వర్యంలో నిర్వహించిన జెండర్ ఈక్వాలిటీ అనే అంశంపై నిర్వహించిన సదస్సులో భట్టి విక్రమార్క ముఖ్య అతిథిగా విచ్చేశారు. మహిళలు ప్రశాంతంగా ఆత్మగౌరవంతో పనిచేసే చోట సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయల తగ్గకుండా ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ ఉమెన్ సోషల్ గ్రూప్ మెంబర్స్ ఇవ్వాలనేది ప్రధానమైనటువంటి మహిళలు కోటేశ్వరులు చేయాలనేది రెండవది. ఈ రెండు మేము ప్రకటించినట్టుగా రాష్ట్రంలో చాలా మంది ప్రజలు నమ్మారు. కొన్ని రాజకీయ పార్టీలు అయితే ఆ భాషను కూడా చేసే, ఎందుకంటే వారికి ఆలోచనలు మీరు కూడా కానీ మేము చాలా స్పష్టంగా వస్తాను తీసుకున్నాం. వాటిని 20,000 crores ఇంట్రెస్ట్ లోన్స్ ఎట్టి పరిస్థితుల్లో సెంట్రల్ గవర్నమెంట్ కి ఇవ్వాల్సిందే. ఆ నిర్ణయం తీసుకున్న తర్వాత అది సాధ్యమవుతుందా అని వాళ్ళు అడిగినప్పుడు ఎందుకు సాధ్యం కాదని సీరియస్ గా డ్రైవ్ చేసి ఇప్పటికే నేను 21,632 crores సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కి లోన్స్ ఇచ్చాను. 20,000 crores 5 ఏళ్లలో 1,00,000 కోట్ల రూపాయలు మహిళలకు ఇంట్రెస్ట్ లోన్స్ ఇవ్వాలనేది